హాయ్ ఆల్, ఈ వీడియోలో నేను మీకు ఎస్ఈఓలో అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మనము ట్రాక్ చేయాల్సిన ఒక కీ మెట్రిక్స్ నేను చెప్తాను. నేను మీకు మొట్టమొదటిగా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ర్యాంక్ పొజిషనింగ్, అంటే ర్యాంక్ ఎక్కడవుతుంది. మీరు ఒక కీవర్డ్కి మీరు ఒక పేజ్ తయారు చేసుకొని ఆ పేజ్కి మీరు ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఆ పర్టికులర్ కీవర్డ్ని ఏదైతే టార్గెట్ చేస్తున్నారో, మీరు ఏదైతే ఏ కీవర్డ్ పైన అయితే ఫోకస్ చేస్తున్నారో ఆ కీవర్డ్ గూగుల్లో టైప్ చేసినప్పుడు మీ వెబ్ పేజ్ ఎక్కడుంది, ఏ పొజిషన్లో ఉంది, దీన్ని మనం ర్యాంక్ ట్రాకింగ్ అనుకోవచ్చు, ర్యాంక్ ట్రేసింగ్ అనుకోవచ్చు అనమాట. సో అది మనము మెయిన్గా చేసేది అదే కాబట్టి దాన్ని మీరు ట్రాక్ చేయాలి. దాంతోపాటు మనం ట్రాక్ చేయాల్సింది ఏంటి అంటే సిటిఆర్ అంటే ఏంటి? ఇది మనకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇస్తుంది. ఇంతకుముందు దీని పేరు గూగుల్ వెబ్ మాస్టర్స్ అని ఉండే, దాని తర్వాత ఒక మొత్తం ప్లాట్ఫామ్ని లోపల దాన్ని రివ్యామ్ లాగా చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చేశారు. అక్కడ మనకి డేటా దొరుకుతుంది అనమాట. అసలు ఈ క్లిక్ త్రూ రేట్ ఎంత? క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటి? మళ్ళీ ఈ క్లిక్ త్రూ రేట్ క్యాల్కులేషన్ ఎలా జరుగుతుందంటే క్లిక్స్ డివైడెడ్ బై ఇంప్రెషన్స్ ఇంటూ 100. అంటే ఏంటి అంటే ఒక 100 మందికి మీరు చూపిస్తున్నారు అనుకోండి, ఒక గూగులే చూపిస్తుంది మీ పేజ్ని, వెబ్సైట్ని 100 మందికి చూపిస్తే ఎంతమంది క్లిక్ ఇస్తున్నారు అనేది ఈ క్లిక్ త్రూ రేట్ అనమాట. సింపుల్గా పర్సంటేజ్లో మనకు అర్థం చేసుకోవడానికే ఈ క్లిక్ త్రూ రేట్ అనేది క్లిక్స్ డివైడెడ్ బై ఇంప్రెషన్స్ ఇంటూ 100 చేస్తే మీకు ఒకటి వస్తుంది. లెట్స్ ఇప్పుడు 1% ఉందనుకోండి మీ సిటిఆర్ అనేది క్లిక్ త్రూ రేటు. దాని అర్థం ఏంటి అంటే 100 మందికి గూగుల్ చూస్తుంటే ఒకరు క్లిక్ ఇస్తున్నారు అనమాట. సో అలా క్లిక్ త్రూ రేట్ అనేది ఉంటుంది. దీన్ని కూడా మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచే ట్రాక్ చేయొచ్చు. ఈ ర్యాంక్ ట్రేసింగ్ అని చెప్పాను కదా, ఏ కీవర్డ్కి మీరు ఏ పొజిషన్లో ర్యాంక్ అవుతున్నారు అనేది ఈ డేటా కూడా మీరు ఈవెన్ గూగుల్ సెర్చ్ కన్సోల్లో కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా అనుకుంటే AHREFS టూల్ వాళ్ళకి ఫ్రీగా కూడా ర్యాంక్ ట్రాకింగ్ టూల్ కొంత ఇస్తుంది. మీ వెబ్సైట్ మీ కీవర్డ్ ఇస్తే అది చూపిస్తుంది ఏ పొజిషన్లో మీది ర్యాంక్ అవుతుంది అనేది. లేకపోతే మీరు మాన్యువల్ కూడా మీరు గూగుల్లో టైప్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఈ మెట్రిక్స్ అయితే కీగా, అంటే మనం ఇంపార్టెంట్ మెట్రిక్స్గా మనం ట్రాక్ చేస్తాము. ఇంకా SEOకి చాలానే మెట్రిక్స్ ఉంటాయి కాకపోతే మనం మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సిన మెట్రిక్స్ అయితే ఇవి. మిగతా ఎన్ని మెట్రిక్స్ ఉన్నా అవన్నీ దీనికి దోహదపడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా SEOలో మెట్రిక్స్ ఏమేమి ఉంటాయని కానీ వాటిని ఎట్లా ట్రాక్ చేయాలనేది కానీ నేను సపరేట్గా స్క్రీన్ రికార్డింగ్ వీడియోనే చేస్తాను, ఒక లాంగ్ లెంత్ వీడియో. ఒకవేళ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆ వీడియోని తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.